చెప్పి కొట్టడం వేరు. అంటే కొన్ని మ్యాచ్ల్లో మనం ఓడిపోతాం. 4 బాల్స్ 16 రన్స్ టు విన్ అన్నప్పుడు ధోని వచ్చి లేపుతాడు. అలా ప్రతి మ్యాచ్ కొట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. మీ కన్విక్షన్ ఆన్ సినిమా, యువర్ లవ్ ఫర్, నాకు ఎంత ప్రెషర్ మీద చేశారు నాకు తెలుసు. ది వాజ్ సో మచ్ గోయింగ్ ఆన్. హ్యాండిల్ చేసినందుకు బిగ్ హ్యాట్స్ ఆఫ్ రాజేష్ గారు. ఇంకేంటి పెన్ను పెడితే గోల్డే వస్తుంది అనుకుంటా. లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ మీది కూడా హ్యాట్రికే. కలర్ ఫోటో, బేబీ అండ్ చెన్నై లవ్ స్టోరీ అసలు మామూలు విషయం కాదు. అండ్ ఆల్ త్రీ హృదయ్, మరి అవన్నీ స్టీవెన్ శంకర్ లెక్కలే వేస్తున్నావు. ఈ స్టీవెన్ శంకర్ని సాయి రాజేష్ లెక్కలే వేస్తున్నావు. ఇలా మీరు ఇంకా డబుల్ హ్యాట్రిక్ మీద ఉన్నారు. ఇంకా ఇలా పెద్ద హ్యాట్రిక్లు కొట్టాలి, చాలామంది యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఆల్ ది యాక్టర్స్, మీ సినిమాలో వర్క్ చేసిన ప్రతి యాక్టర్కి దాని తర్వాత కెరీర్ ఎలా ఉంటుందని చెప్పి దానికి నిదర్శనం అందరూ చూస్తూనే ఉంటుంది. నాకు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియో చేశాను, నాకు ఒక ఎక్స్టెండెడ్ కెరీర్ వచ్చింది దీంతో. అసలు నాకు వస్తున్న ఫోన్స్ కల్లా నాకు ఒక గిల్ట్ అనమాట, మనం ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ధీరజ్ గారు కూడా ఈ పర్టికులర్ స్టేజ్ మీద నేను ఆల్రెడీ రవి గారి గురించి మాట్లాడాలని చెప్పి షూట్ చేసినప్పుడే అనుకున్నాను. చెన్నైలో షూట్లో ఉన్నప్పుడు రాజేష్ గారు ఫోన్ చేసి, డార్లింగ్ ఇట్లా ఒకసారి విను, నేను చెన్నైలో షూట్ చేస్తున్నానంటే, వాళ్ళు కూడా చెన్నైలోనే షూట్ చేస్తున్నారు అని చెప్పి ఒకరోజు సాయంకాలం కాఫీ షాప్లో కూర్చుని అట్లా ఒక హాట్ కాఫీ పెట్టుకుని ఒక 1 hour నరేట్ చేశారు. ఆ కాఫీ షాప్లో నాకు కళ్ళు తిరిగి ఒకసారి ఎంబారసింగ్గా ఉండింది, నలుగురు ముందు ఏడుస్తే బాగుండదని. ఇట్ వాజ్ సచ్ అ సెన్సిటివ్ ఫిల్మ్. కొన్ని కథలు విన్నప్పుడు దాంట్లో ఒక నావెల్ లైక్ ఫీల్ ఒకటి ఉంటుంది. ఈ నంబర్లన్నీ దాటి అదొక క్లాసిక్, ఒక నిరీక్షణ, తమిళ్లో ఒక మొదల్ మర్యాద, ఒక రోజా, దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ అలా నిలిచిపోతాయి. అలాంటి ఒక సినిమా చెన్నై లవ్ స్టోరీ. ద వే యూ హ్యాండిల్డ్ ఇట్ అండ్ ద వే యూ డిడ్ ఇట్, ద వే యూ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ అ కాల్. ఒక 3 hour ఫిల్మ్ నేను ఇట్లా పెడతాను అని. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. అసలు ఈ రోజుల్లో ఒక ఫైట్ లేకుండా, ఒక ఐటమ్ సాంగ్ లేకుండా ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసి పుష్ చేయాలని ఉంటుంది. టు బీ ఆనెస్ట్ టు ద ఫిల్మ్ దట్ యు మేడ్, రవి గారు, లాంగ్ 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 వే టు గో. కంగ్రాచులేషన్స్. ఇది ఒక క్లీన్ హిట్. జస్ట్ ఏదో, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మా మొత్తం టీం విశ్వాస్ ఆర్ మా ఎడిటర్ సంతోష్ కూడా నా ఒక సినిమా ముందు వర్క్ చేశాడు. అప్పుడు ఇంత హ్యాండ్సమ్గా లేడు, ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలా తయారయ్యాడు. కట్స్ కూడా హీరోలా ఉన్నాయి. అండ్ గౌరీ చాలా చెప్పేశాను. ఇట్స్ సో నైస్ టు సీ. నేను కూడా సికింద్రాబాద్లో పద్మారావు నగర్లోనే ఉండేవాడిని, మా ఏరియాలో అండ్ ఐ రీసెంట్లీ రియలైజ్ దట్ యూ డిడ్ మెయిల్ మీ. సో ఉదయ్స్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ మీ. అతను ఎస్ఆర్ఎఫ్టీ నుంచి ఫినిష్ చేసి వచ్చి సినిమాటోగ్రాఫర్గా మా సినిమా పనిచేసేవాడు. అప్పుడు చాలా మాట్లాడేవాడు. నేను మెయిల్ చూశాను, బట్ ఎక్కడుంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడే తెలిసింది. ఐ కెన్ సీ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. దెర్ ఇస్ సో మచ్ మోర్ టు గో, మచ్ లాంగర్. అండ్ మళ్ళీ ఇట్లా కనిపిస్తారో లేదో తెలీదు, చుట్టూ ఒక 10 బాడీ గార్డులు వేసుకుని. నో, ఐ విష్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ కిరణ్, డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. అంటే అఫ్ కోర్స్ చైతు గారు, యునో, ఇట్స్ వెరీ టఫ్ మనం యాజ్ అన్ యాక్టర్ టు పుట్ అనదర్ యాక్టర్ అబవ్ us. మనం ఎంత యాక్ట్ చేసినా ఇంకొకటి చూస్తే, అరే నేను చేయగలుగుతాను, నేను ఇది, ఐ కెన్ సర్పాస్ దిస్, ఐ కెన్ డూ సంథింగ్ బెటర్, యూనో, ఐ కెన్ బ్రింగ్ సంథింగ్ ఎల్స్ టు ద టేబుల్ అని అనిపిస్తుంది. కిరణ్ని చూసినప్పుడు ఏంటంటే ఏం నేర్చుకోవాలని మాత్రమే అనిపిస్తుంది. అసలు హీఈస్ నోవేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తను పెట్టే హార్డ్ వర్క్ కానీ, తన హ్యూమిలిటీ కానీ. అండ్ హీఈస్ వెరీ క్లోజ్ టు రియాలిటీ. నేను ఈ గ్రౌండెడ్ చాలా గ్రౌండెడ్గా ఉంటానంటారు, ఇట్స్ సచ్ అన్ ఓవర్ రేటెడ్ టర్మ్, బట్ హీ సో క్లోజ్ టు రియాలిటీ. ఒక టెక్నీషియన్, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను అంటే పొద్దున్న రాత్రి దాని మీద ఎలా వర్క్ చేస్తానో అంత ప్రాణం పెట్టాడు. దట్స్ హౌ హీ వర్క్స్ అండ్ దట్స్ వై హీస్ సో సక్సెస్ఫుల్ అండ్ దట్స్ వై హీస్ సో హంబుల్. గ్రేట్ డార్లింగ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మొన్న నువ్వు స్టేజ్ మీద నేను సినిమాలు చేసి హిట్ అయిన రోజులు కూడా నాకు అన్ని ఫోన్ రావట్లేదు, మీరు స్టేజ్ మీద అలా మాట్లాడితే నాకు అన్ని ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో స్వీట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ మనకు ఒక 2 సిమిలారిటీస్ ఉన్నాయి. నేను కూడా చెన్నైలో లిటిల్ థియేటర్లో ఉండేవాడిని. ఐ డిడ్ అబౌట్ 2 plays. ఐ డైరెక్టెడ్ అ ప్లే ఫర్ దెమ్. అండ్ నాది కూడా 2009లో జోష్తో పాటునే డెబ్యూ అయ్యింది, కథ అని. సో ఇట్స్ సో నైస్ టు సీ యూ హియర్ ఆఫ్టర్ సో లాంగ్. ఇట్స్ లైక్ అ హోల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ కాలీగ్స్ మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తూ వస్తున్నాం. చెప్పినట్టు ఒక గీతాంజలి, ఒక నిరీక్షణ, ఒక రోజా, అట్లా ఒక చెన్నై లవ్ స్టోరీ. ఇట్స్ అన్ ఆల్బమ్ ఫిల్మ్. గుర్తుపెట్టుకోండి, 10-15 ఏళ్ళ తర్వాత మీ పిల్లలతో చెప్పుకునే సినిమా అవుతుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ టికెట్లు దొరకట్లేదని చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎస్కే గారికి ఫోన్ చేయండి, ఆయనకి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ మీద. ఆల్రెడీ థియేటర్లు పెరిగాయి, ఇంకొంచెం పెరిగితే బెటరు. ఆల్రెడీ వైజాగ్లో మండే నైట్ టికెట్లు దొరకలేదని చెప్తున్నారు సార్, అన్యాయం. మీరు ఇంకొంచెం థియేటర్లు పెంచితే మా వాళ్ళు వెళ్ళి చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.